అని అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ మ్యాటర్ మొత్తాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పేస్తే జాగ్రత్తగా వినండి. కామ్చట్కా అనే ఈ రీజన్ ఉంది కదా రష్యాలో, ఈ జపాన్ కొద్దిగా మీద ఉంటది. మ్యాప్ లో సరిగ్గా అబ్జర్వ్ చేయండి దీన్ని. రష్యాకి సంబంధించిన కామ్చట్కా ఐలాండ్స్, కింద జపాన్, మధ్యలో కొన్ని ఐలాండ్స్ కనబడుతున్నాయి కదా మీకు, వీటిని కురిల్ ఐలాండ్స్ అంటారు. ఆ గీత మొత్తాన్ని కురిల్ కామ్చట్కా ట్రెంచ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ రెండు టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. మనందరం ఏమనుకుంటాం జనరల్ గా, ఈ భూమంతా ఒకటే ప్లేట్ ఒకటే ఎంటిటీతో అయి ఉంటుంది అనుకుంటాం కదా, కానీ అలా కాదు. ఇది రకరకాల ప్లేట్ల సమ్మేళన. అండ్ ఇలా ఉండే ప్లేట్స్ గానీ ఎనర్జీ రిలీజ్ చేస్తే మనకి భూకంపం వస్తుంది. దీని గురించి వీడియో ఎండ్ అయ్యే లోపల మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి కింద ఉండే పెసిఫిక్ ప్లేట్, పైన ఉండే ఒకాట్స్ ప్లేట్, ఈ రెండు ప్లేట్ల మధ్యలోనే అసలు మ్యాటర్ జరిగింది. హ్యూజ్ ఎనర్జీ రిలీజ్ అయింది. అది ఎంత వరకు వెళ్ళిందంటే కురిల్ ఐలాండ్స్ మొత్తం, పైన ఉండే రష్యా, కింద ఉండే జపాన్, ఈస్ట్ లో ఉండే హవాయి ఐలాండ్స్, అమెరికాకు వెస్టర్న్ థియేటర్ లో ఉండే కాలిఫోర్నియా స్టేట్, అందులో ఉండే శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ఊర్ల మొత్తానికి ఒక నోటిఫికేషన్ వెళ్ళింది, మీరు జాగ్రత్తగా ఉండాలి అని. ఈ భూకంపం వచ్చిన 15 నిమిషాలకి సునామీ వచ్చింది. మొదటి అలలు 3 నుంచి 4 మీటర్ల హైట్ లో వచ్చాయి. ఇంకా ప్లేట్ల మధ్యలో కంప్లీట్ రప్చర్ అవ్వలేదు. అందుకని ఇంకా ఎనర్జీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని మనందరం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రతి ఎక్స్పర్ట్ మనకు చెప్తున్నాడు ఇవాళ. అయినో మీ అందరికీ ఈ వీడియో చూస్తున్నప్పుడు రకరకాల క్వశ్చన్స్ వస్తుంటాయి.